నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాళ్యం మండలం కరడివారిపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 6:45 గంటల వరకు బంగారుపాళ్యం మండలం కరడివారిపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా 1 సెంట్ అడ్జెక్టివ్ శ్రీమతి ఎం. మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మరి ముఖ్యంగా మహిళలు పోక్సో చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏ విధంగా రిపోర్ట్ చేయాలా, రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలు కూడా పోలీసు కానీ మీడియా కానీ ఎవరు కూడా ఉదాహరణకు ఒక చిన్న పాప మీద ఎవరైనా కానీ లైంగిక దాడికి ప్రయత్నించాలనుకో మీరు పోలీసు కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేస్తాం, మనం జైలు పంపించిన తర్వాత ఆ చిన్న పాప ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు మేము ఎవరికి వెల్లడించము. ఈ చట్టం అవకాశం కల్పించింది. ఎందుకో తెలిసి తెలియని వయసులో పాప లైంగిక దాడికి గురైంటుంది కాబట్టి ఆ పాప భవిష్యత్తు ఇంకా ఉంటుంది. భవిష్యత్తులో బాగా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం కూడా ఆ పాపకు రావచ్చు. అప్పుడు కూడా ఇప్పుడు ఈ విధంగా పేపర్లు వస్తే అప్పుడు ఆ పాప యొక్క భవిష్యత్తు మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చట్టం వెసులుబాటు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్నపిల్లలకు ఫస్ట్ గుడ్ టచ్ ఏంటంటే బ్యాడ్ టచ్ ఏంటంటే నేర్పిస్తాం. పల్లెటూరులో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మీరు స్వయంగా పిల్లలు పోక్సో. కామారెడ్డి జిల్లా పిట్లం భారత్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరూపింపచేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీనూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈవో మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవం మార్చి 28, 2025 నుండి మే 11, 2025 వరకు జరుగును ఉన్నాయని తెలిపారు.
సౌజన్య పెద్దాపురం మండలం కాండ్రకోట దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ రోజు 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి మే 11వ తారీఖుతో ముగియడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అనేవి ఈ ఉత్సవాలు అనేవి ఎంతో వైభవంగా మరి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తే ఏర్పాటు చేయమని మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ చినరాజప్ప గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, అలాగే పందిర్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, ప్రసాదాలు కానీ మరి అన్ని అందుబాటులో ఉంచి ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ కూడా జరిగింది ఆర్డీఓ గారి సమక్షణ. మీటింగ్ లో కూడా అందరు అధికారులు మరి వారి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా సిఎఫ్ఓ గారు వడ్డీ శ్రీనివాస్ గారు కూడా మరి నిరంతరం ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తున్నారు. ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వమ్మంగి గ్రామంలో శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్ని అంటాయి. వివిధ సంస్కృతి సాంప్రదాయాల అనుగుణంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి గరగల నాట్యం, కృష్ణవరం వారిచే శ్రీ రాయల్ ఈవెంట్ వారి డీజే కార్యక్రమం, తప్పిడి గుళ్ళు, తీన్మార్ కాకినాడ వారిచే మందు, గోడు సామాను, కలుపు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు చూసేందుకు ప్రత్తిపాడు నియోజకవర్గం వారిగా చూసేందుకు పోటెత్తిన భక్తులు
మాజీ ఏఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కొలికేపూడి మాట్లాడిన వార్తే మాట్లాడకపోయినా వార్తే. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు టీడీపీ అధిష్టానం ఎందుకు తీసుకోలేదని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారు. విజయవాడ ఎంపీ చిన్ని ఉన్నా రని రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అని కొలికేపూడి అన్నారు. నేను తిరుపతి నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు తిరిగింది మొదట అసలు నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా ఏకొండూరు మండలం తండాల్లో. దానికి కారణం ఏంటంటే నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి చాలా పేద కుటుంబం నుంచి రావటం, తండాల్లో ఉన్న సమస్యలు, తండాల్లో ఉన్న వెనుకబడతనం, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, ఏ కొల్లూరు తండాలో పిల్లల్ని చదివిద్దాము, ఉద్యోగాల కోసం వాళ్ళని ఎలా చదివించాలి. నేను ఎలక్షన్ ముందు కూడా రాజకీయాలు తక్కువ మాట్లాడాను, మన తండాల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడాను. తర్వాత ఈ మధ్య కాలంలో తండాల్లో అసలు రోడ్డే తెలియని తండాల్లో, కొన్ని తండాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము. రకరకాలుగా ఇప్పుడు తండాల్లో ఉన్న చాలా మంది తిరువూరులో నేను పెట్టిన డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఫ్రీగా డిఎస్సి కోచింగ్ కూడా వస్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఒక పక్కన మన సమస్యలతో మనం పోరాడుతున్నాం, ఇంకా కొంతమంది గిరిజనుల్ని, ముఖ్యంగా గిరిజన మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇంత జరుగుతుంది. సరే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏకొండూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకడైనటువంటి మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అలవాల్ రమేష్ రెడ్డి ఒక గిరిజన మహిళ లోను కావాలని అడిగితే, నువ్వు మీ అక్క నా దగ్గర పడుకుంటే లోన్ ఇప్పిస్తాను అని చాలా దారుణంగా, చాలా అసహ్యంగా, అంటే అది ఎవరు విన్నా కూడా వాడిని చెప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు. నా దృష్టికి ఆ దారుణం నా దృష్టికి రాగానే నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 10 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పాను. మన పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే మన నాయకుడు, మన ఎంపీ కేసీఆర్ చిన్ని గారి దృష్టికి తీసుకెళ్లాను. పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. వాళ్ళు కూడా చాలా దారుణమైన మాటలని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనోళ్ళు చాలా మంది రోజు ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే, రేపు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదే నా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు, మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని నేను. ఇందాక చెప్పాను కదా, ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు. అయితే నేనేం చేయాలి? తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా
నేను వ్యక్తిగతంగా స్పందించకుండా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, ఎంపీ గారికి చెప్పాను, ఎవరెవరికి చెప్పాలో అందరికీ చెప్పాను. చెప్పి అంటే నేను ఒక పెద్ద నాయకుడికి చెప్పినప్పుడు ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేశాం. ఈ రోజు ముధోల్ ఎడ్బీట్ గ్రామంలో మండల అధ్యక్షులు రాయల గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ 80% ఇప్పటివరకు జరిగింది, ఇంకా మిగతా 20% ఉంది, అది కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితముగా రుణమాఫీ మరియు ఇందిరమ్మ ఇంట్లు మరియు ఇల్లు లేని వారికి ఖచ్చితముగా ఇండ్లను ఇప్పిస్తాము అని శ్రీనారాయణ్ రావు పటేల్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఎడ్బీట్ గ్రామానికి వచ్చేసినటువంటి ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు నారాయణ పటేల్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు మరియు ఎడ్బీట్ గ్రామ కార్యకర్తలకు మనం దానికి జాగ్రత్త ఉండి ఈ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాలతోని మనం ముందుకెళ్లి ఈ మన దేశానికి, మన రాష్ట్రానికి కాపాడుకోవాల్సిందిగా మనకు ఇప్పుడు అవసరం ఉంది అమ్మ. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ మీకు వివరంగా చెప్తారు. ఈ మాటలు మొత్తం మనం మాత్రం జాగ్రత్త ఉండాలా. ఎవరైనా ఇక్కడ వస్తే బీజేపీ నాయకుడు వారికి అడగచ్చు, ఏమైందిరా బాబు మీరు ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు వేస్తున్నారు, ఎందుకు వేస్తలేరు అని అడగలరు, కళ్ళబట్టి అడగలరు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మనం హిందూ, అందరం మనం హిందువులు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల నుంచి పరిపాలన హిందువులు కారారు, ఇప్పుడే పుట్టిన రైలు. ఈ అడిగేది అధికారం మీకు ఉన్నదేమో అడగచ్చు. నేను ఎక్కువ చెప్పాను, చాలా పెద్దలు ఉన్నారు. ప్లీజ్ ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మనం ఈ దేశానికి కాపాడుకోవాల్సిన ఉంది అని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ దగ్గర బియ్యం వచ్చింది, గరీబ్ వాళ్ళందరికీ సందం బియ్యం ఇవ్వండి. మాకు ఇంకా 4 సంవత్సరాల అవకాశం ఉంటుందమ్మా. మన పిల్లగాడు పుట్టంగానే నడవడు, అడిగి స్కూల్ కు పంపడానికి 5 సంవత్సరాలు కావాలా. సంవత్సరం చక్కబెట్టుకోవడానికి కూడా మనం కొత్త పెళ్లి అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతుంది కదా. అత్త స్వభావం మనకు తెలియదు, మరది స్వభావం మనకు తెలుస్తుందా? ఈ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వండి. మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మరి మీ దగ్గర మీ ముత్యంరెడ్డి చెప్పిన మాదిరిగా 25 మంది ఇల్లు లేవని చెప్పిండ్రు. వాళ్ళకి తప్పకుండా 5 లక్షల చొప్పున ఇల్లు మంజూరు చేపిస్తాం. మీ 2 రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లకు కూడా నేను ఇప్పుడే మీ మండల అధ్యక్షుడు గంగారెడ్డికి చెప్పిన ఎన్ఆర్జీఎస్ లో పెట్టుంది. అది అయిపోయిన తర్వాత మనం సీసీ చేద్దాం. మరి ఈ 14 నెలల మీ ఊరికి నడవ రాకుండా నేను మీ కుస్తీల పోటీలు వచ్చినప్పుడు చెప్పిన మీ రోడ్లన్నీ వేపిస్తాను. బ్రహ్మాండంగా 80-90 లక్షల రూపాయలు ఇచ్చి కొన్ని పూర్తి చేస్తాం, కొన్ని పనులు నడుస్తున్నాయి, ఇంకా కొన్ని కంప్లీట్ చేసేటి ఉన్నాయమ్మా. తప్పకుండా మేము గతంలో మీకు కరోనా నుంచి వస్తే ఆటో నడ రాకుండా ఎవరైనా కడుపుని వస్తే మనం తొవ్వలనే పచ్చిదే పరిస్థితి ఉండేనా లేకుండేనా? అటువంటి దానికి బ్రహ్మాండమైన బీటీ రోడ్ మీకు చేయడం జరిగింది, సబ్స్టేషన్ చేయడం జరిగింది, మీ స్కూల్ కు అప్లికేషన్ చేయడం దానికి పెంచడం జరిగింది క్లాస్ల వరకు. దాని తర్వాత మీకు కారేగాం రోడ్డు కూడా బ్రహ్మాండం ఇవ్వడం జరిగింది, బైపాస్ రోడ్లు కూడా మనం చేయడం జరిగింది. మీ ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి. మీకు ప్రాణహిత చేయలేల కెనాల్ కూడా ఇక్కడ రావడానికి మనం 28 డిస్ట్రిబ్యూషన్ కూడా దానికి కూడా 500 కోట్లు రావాలంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడినా. అది వస్తే కడపలేదు. అది కూడా మేము రాజశేఖర రెడ్డి పీరియడ్ లో 1250 కోట్లు శాంక్షన్ చేసినాం. అది గవర్నమెంట్ మారినాయి, పాలసీస్ మారినాయి, వాళ్ళ రకాల ప్రకారం. మొన్న కూడా మనం 300 కోట్ల టెండర్ పిలిస్తే ఎవరు రాలేదు. టెండర్ కు నేను పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటారు, నువ్వు కాంటాక్ట్ పట్టుకరా అని అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళి కాంటాక్ట్ పట్టుకరాలా? ఈ పరిస్థితి ఉంది. 7 బీట్స్ ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, మల్లన్న గుడి అభివృద్ధి కోసం తప్పక ఇది సీసీ రోడ్ ఇచ్చినాం, ఈ లైటింగ్ ఉంది, మీకు కూర్చోడానికి ఇంకేమైనా అవసరం ఉంటే తప్పకుండా ఇది మన రైతు వేదిక గురించి నేను తెలుసుకుంటా. ఏదైనా ప్రొవిజన్ ఉంటే
తుమ్ములు నాగేశ్వర వారితో మాట్లాడి అది కూడా తప్పకుండా మీరు నాకు ఏం చేయవలసి చెప్పుంది, అది కూడా చేద్దాం. అంతేకాకుండా ఏంటి మీరు స్వాగతం అది మీరు కామర్స్ పీసీ కమ్యూనిటీ హాల్ గతంలో కూడా మనం ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం. ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చినాం, కొంత తక్కువ పడ్డాయి. దానికి ఎట్లయితే మనకు నిధులు వస్తాయి, రేపే మనం చేయలేము, మనకు 2-3 సంవత్సరాల సమయం ఉన్నది. మీ నాయకులు నాకు ఒకవేళ గుర్తు చేస్తే తప్పకుండా చేస్తాం. మరి మీరు మాత్రం ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్నది మనం ప్రతిజ్ఞ చేస్తాం. అందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి, ఈ దేశం సంకట పరిస్థితి ఉంది. మన దేశానికి స్వాతంత్రం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీకి ఎవరో చంపిండంటే నథురామ్ గోడ్సే గారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి చంపిండు. ఆయన దేశం కోసం బట్టలు వేసుకోలేదు, ఒక కట్టె ఇట్లా దుప్పటి వేసుకొని తిరిగిన మనిషిని కూడా నథురామ్ గోడ్సే గారు ఆ రోజు చంపడం జరిగింది. ఈ రోజుల్లో అటువంటి మహాపురుషులనే మనం స్వాతంత్రంగా జీవిస్తున్నాం. అంబేద్కర్ అటువంటి వాళ్ళందరూ రాజ్యాంగం రాసినాం, మనందరికి ఒకటే చెప్తున్నారు, మేము సన్న బియ్యం తింటున్నాం, మీరు దొడ్డు బియ్యం తింటున్నారు, మీరు కూడా సన్న బియ్యం తీయాలనే రాజ్యాంగం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మా అటువంటి బియ్యమే ఇవ్వడానికి రేపటి నుంచి నిర్ణయించడం జరిగింది. మీరు కోపన్ బియ్యం అమ్ముకోవడానికి అవకాశం ఉండదు, మీరు కడుపు నిండా వచ్చే సన్న బియ్యం తప్పకుండా తింటారు. ఇంకా మేము ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం, షాదీ ముబారక్లు అనుకోండి, పెళ్లి విషయాలు అనుకోండి, మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు ఏంటి భయపడి పారిపోయే కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డి గారు. మన దగ్గర అప్పెక్కైంది. ఎట్లంటే మీకు ఒక మాట చెప్తా నేను దొడ్డుబోటు భాషలో. మనం ఉన్నాం, సంసారం చేస్తున్నాం, బిడ్డ పెళ్లి, కొడుకు పెళ్లి, ఇల్లు ఒకటిసారి చేస్తామా? ఒకసారి బిడ్డ పెళ్లి చేస్తాం, మళ్ళీ కొడుకు పెళ్లి చేస్తాం, తర్వాత భూమి. మన ఎట్లెట్లా ఆర్థిక పరిస్థితి ఉంది,